అరుణాచల్ ప్రదేశ్లో మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఇప్పటికే 37 చోట్ల గెలుపొందింది. వీటిలో 10 సీట్లు నామినేషన్ల పర్వంలోనే ఏకగ్రీవం అయ్యాయి. రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో 8 స్థానాల్లోనూ కాషాయ పార్టీ ముందంజలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 3 సీట్లు గెలుపొందింది. మరో 3 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2, ఎన్సీపీ 1 స్థానం కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో ముందంజలో ఉంది. మరో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. మెజార్టీ మార్కు 17 స్థానాలు కాగా ఇప్పటికే ఆ పార్టీ 21 స్థానాలలో గెలుపొందింది. మరో 10 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ రెనాక్ నియోజకవర్గంలో 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సోరెంగ్ చికుంగ్ సీట్లోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు జూన్ 4న లెక్కించి ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఈ రోజుతో ఈ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తూ ఉండడంతో కౌంటింగ్ను 2 రోజులు ముందుకు జరిపింది ఎన్నికల కమిషన్.